హలో బ్రో, మీ పేరు? మహంకాల్లో. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా? జనసేన లేదా టీడీపీ, రెండిట్లో ఒకటి. జనసేన లేదా టీడీపీ. అంటే వైసీపీ పరిపాలన ఏం బాగాలేదా 5 years? ఒక్క ఓటు కూడా వేరు, రెడ్డిసే వేరు ఓటు వాళ్ళకి. ఎందుకని? ఏం చేశారు డెవలప్మెంట్స్ కానీ ఏమైనా కానీ? అమరావతి అన్నాడు, 3 రాజధానులు. అసలు మన రాజధాని చెప్పండి మీరు, ఏపీ రాజధాని ఒకటి చెప్పండి కరెక్ట్గా. ఒకటి పెట్టాడు కదా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చి వైజాగ్, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి. అసలు అవి కూడా నమ్మకం లేదు, ఒక్కటన్ను పర్టికులర్ లేదు. అమరావతి అన్నాడు, కర్నూలు, ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబుతో అమరావతి పాటికల్లా అయ్యేది, పోలవరం కానీ ఇవన్నీ అయిపోయాయిగా. కానీ సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇస్తున్నాను అంటున్నాడు కదా, ఎంతవరకు కరెక్ట్? అవి అందిని ఎవరికి, కొంతమందికి వాళ్ళ బట్టికి అందిని, ఎవరికి అందాల్సిన వాళ్ళకి అందిని. వాలంటీర్ వ్యవస్థ తెచ్చానన్నాడు. అసలు వాలంటీర్ని వేస్ట్, 5,000 ఓవర్ కదా అన్నకి ఎత్తనంటే. అంటే కరోనా టైంలో వాళ్ళే ఆదుకున్నారు, చాలా ఇంటికి వచ్చి అది ఇది అంటున్నారు. వాళ్ళకేముంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, నెలకు 5,000 తీసుకుంటారు. జనసేన టీడీపీ కలిసి వస్తాయన్నారు కదా, దీనివల్ల వైసీపీకి ఏమైనా వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందా? పక్కా తగ్గు. ఎన్ని సీట్లు అంటే ఈసారి 151 వచ్చాయి కదా, ఈసారి ఎన్ని రావచ్చు? సరే మేబీ ఒక 50-60 ఇంకంతే. కానీ పవన్ కళ్యాణ్ గారికి క్యాడర్ లేకపోవడం వల్లనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? లేదు, ఇప్పుడు కలిసి వస్తారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి న్యాయం చేయాలని, అందుకని టీడీపీలో కలిసారు. మీకు ఆ ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ఈసారి జనసేన కానీ టీడీపీ ఒకటి వచ్చింది. లాస్ట్ టైం ఎమ్మెల్యేగానే గెలిచనే వాడు ఈసారి అంటే సీఎం పదవిని ఆశించడం ఎంతవరకు కరెక్ట్? ఒక రాష్ట్రాన్ని ఎలా రూల్ చేస్తాడు ఎమ్మెల్యేగా గెలవలేని వాడు అంటున్నారు ప్రజలు అంటారు, మీకు తెలియదేముంది అదంతా. తెలంగాణలో పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్లు రాలేదు పవన్ కళ్యాణ్కి, మరి ఆంధ్రాలో అన్న ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారు గ్యారెంటీ, పక్కా ఈసారి. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? అది అసలు రాంగ్. వాడుకునేవాడే పవన్ కళ్యాణ్కి ఏం అవసరం అసలు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.